Hi students, today I came up with another chapter, atomic structure of intermediate first year. Okay, let's go into the topic. You know, atoms are the fundamental building blocks of matter. Kada any material తీసుకుంటే మన సరౌండింగ్స్లో ఇట్ ఈస్ బిల్డెడ్ అప్ విత్ యాటమ్స్. సో ఆ యాటమ్స్ స్ట్రక్చర్ చెప్పేదే ఎక్స్ప్లెయిన్ చేసేదే మనకి అటామిక్ స్ట్రక్చర్ టాపిక్ అనమాట. ఈ యాటమ్ స్ట్రక్చర్ డిఫైన్ చేయడానికి నెంబర్ ఆఫ్ సైంటిస్ట్ హండ్రెడ్స్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ట్రై చేస్తున్నారు. సో చేసిన తర్వాత చాలా మోడల్స్ మనకు వచ్చిన తర్వాత మనం నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ డిఫైన్ చేసిన యాటమ్ మోడల్ని మనం కన్సిడర్ చేస్తున్నాం ప్రజెంట్ స్టడీస్కి. సో దాని ముందు రోదర్ఫర్డ్స్ అనే మోడల్ ఒకటి వచ్చింది. అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. రోదర్ఫర్డ్ మోడల్ ఆఫ్ యాటమ్ ఏం చెప్తుంది అంటే, రోదర్ఫర్డ్ అనే సైంటిస్ట్ యాటమ్ని అలా డిఫైన్ చేశారు. Atom can be divisible. It has 3 atomic particles. Those are electrons, protons and neutrons. అంటే ఇక్కడ ఏమని చెప్పారంటే ఆయన, ఫస్ట్ థింగ్, ద పాజిటివ్ ఛార్జ్ అండ్ ద మోస్ట్ ఆఫ్ ద మాస్ ఆఫ్ యాటమ్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ డెన్స్లీ ఇన్ వన్ సెంటర్ ఆఫ్ యాటమ్. ఈ సెంటర్ ఆఫ్ యాటంలో ద పాజిటివ్ ఛార్జ్ అలాగే హోల్ మాస్ ఆఫ్ యాటమ్ కూడా కాన్సన్ట్రేటెడ్ అయి ఉంటుంది ఒక స్మాల్ రీజియన్లో. ఈ రీజియన్ని మనం ఏమంటామంటే న్యూక్లియస్ అంటాం. ఈ న్యూక్లియస్లో ఉండేవేంటి న్యూక్లియాన్స్ అంటే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఇది పాజిటివ్ ఛార్జ్ అని ఎందుకు అంటామంటే ప్రోటాన్స్ పొసెస్ పాజిటివ్ ఛార్జ్, ఈ న్యూట్రాన్స్ ఛార్జ్ ఉంటుంది అనమాట, న్యూట్రల్ ఉంటాయి. యాక్చువల్లీ స్టార్టింగ్లో వీళ్ళు కూడా రోదర్ఫర్డ్ కూడా ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని మనకి డిఫైన్ చేశారు. బట్ లేటర్ ఆన్ ఒక 20-30 ఇయర్స్ తర్వాత చాడ్విక్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే, దేర్ ఆర్ సమ్ థర్డ్ టైప్ ఆఫ్ ఫండమెంటల్ పార్టికల్స్, దోస్ ఆర్ కాల్డ్ న్యూట్రాన్స్ విత్ నో ఛార్జ్ బట్ ద మాస్ సిమిలర్ టు ప్రోటాన్స్ అనేవి మనకి ఈ సెంటర్లో ఉన్నాయి, ప్రజెంట్ అయి ఉన్నాయి అని చెప్పారనమాట. సో ఇన్ దట్ కన్సిడరేషన్ వీ హ్యావ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇన్ సెంటర్ ఆఫ్ యాటమ్ దట్ ఈస్ సెట్ టు బి న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ చుట్టూ, ఈ పాజిటివ్ చార్జ్ చుట్టూ హై స్పీడ్తో సర్క్యులర్ పార్ట్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఈ సర్క్యులర్ పార్ట్స్నే మనం ఏమంటామంటే ఆర్బిట్స్. ఓకే, సో ఈ ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఈ ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇక్కడ ఎలా స్టేబుల్గా ఉంటాయి అంటే, ఈ ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్, ప్రోటాన్స్ పాజిటివ్ ఛార్జ్ కాబట్టి వీటి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది మనకి ఇక్కడ వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు పార్టికల్స్ తీసుకున్నట్టయితే ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ విచ్ హ్యాస్ మాస్ 00054 పాయింట్, ప్రోటాన్ పాజిటివ్ ఛార్జ్ దాని మాస్, న్యూట్రాన్ ఈజ్ న్యూట్రల్, there is no charge but mass almost similar to the protons అనమాట. దీని నుంచి మనకి ఫండమెంటల్ థింగ్ ఒకటి చెప్తాం, ఏంటంటే అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్. అటామిక్ నెంబర్ అండ్ ఏంటంటాం యాటమ్ది, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉంటే దాన్ని అది అటామిక్ నెంబర్ ఆఫ్ యాటమ్ అవుతుంది అనమాట. అలాగే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బట్టి కూడా చెప్పుకోవచ్చు. అటామిక్ నెంబర్ డినోటెడ్ బై Z ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అలాగే మాస్ నెంబర్ అంటే ఏం చెప్తామంటే, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని మనం మాస్ నెంబర్ అంటాం. దట్ ఈస్ A ఈక్వల్ టు Z ప్లస్ N. ఇప్పుడు ఈ రెండు ఎందుకు చెప్తున్నానంటే, కంపోజిషన్ ఆఫ్ యాటమ్ రిప్రజెంటేషన్. ఇప్పుడు మీరు పీరియాడిక్ టేబుల్ తీసుకున్నట్లయితే దాంట్లో ప్రతి ఎలిమెంట్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు. సో ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ XZA, హియర్ A ఈజ్ మాస్ నెంబర్, ప్రోటాన్స్ ప్లస్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ బట్ న్యూట్రాన్స్ నెంబర్, అండ్ Z ఈజ్ అటామిక్ నెంబర్, X ఈజ్ ద సింబల్ ఆఫ్ ఎలిమెంట్ అనమాట. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సపోజ్ మీకు తెలుసు కార్బన్ అటామిక్ నెంబర్ 6 అని చెప్తారు కదా, కార్బన్ C12. అలాగే ఎనీ యాటమ్ తీసుకోండి. ఓకే, కార్బన్ అటామిక్ నెంబర్ అంతా మనకి 6. అంటే ఇప్పుడు తీసుకున్నప్పుడు కార్బన్ అటామిక్ నెంబర్ 6 అంటే ఇందులో ఎన్ని ఉన్నాయి, 6 ప్రోటాన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 6. అలాగే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయి, 6. అలాగే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా 6. 6 ప్రోటాన్స్, 6 ఎలక్ట్రాన్స్, 6 న్యూట్రాన్స్ ఉన్నాయి. ఎలా అంటే అటామిక్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ లేదా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి 6 అనమాట. అదేంటిది Z సింబల్ ఏంటి C. ఓకే, ఇక్కడ ఈ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ అంటే 6 ప్లస్ 6 ప్రోటాన్స్ 6 న్యూట్రాన్స్ కాబట్టి 12 దాని మాస్ నెంబర్. ఇది A.
మాస్ నెంబర్ 12 అవుతుంది. సింబల్ కార్బన్ అయితే ఈ అటామిక్ నెంబర్ వచ్చి 6 అవుతుంది అనమాట. అంటే మాస్ నెంబర్ డినోట్ చేసేది ఇక్కడ డినోట్ చేసేది ఏంటంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్. దీని నుంచి మనకి ఈ ఐసోటోప్స్ అనే కాన్సెప్ట్ అనేది ఒకటి వస్తుంది. ఐసోటోప్స్ అంటే ఏంటంటే సేమ్ అటామిక్ నెంబర్ ఉండి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఐసోటోప్స్ అంటాం. సో మోస్ట్ అబాండెంట్ ఐసోటోప్స్ ఏంటంటే మనకి కార్బన్ ఐసోటోప్స్ అనమాట. మోస్ట్ అబాండెంట్ ఐసోటోప్స్ కార్బన్ ఐసోటోప్స్. ఇట్స్ నాట్ డ్రైయింగ్ ఫాస్ట్లీ, దట్స్ వై ఇట్స్ టేకింగ్ లిటిల్ టైమ్. కార్బన్, ఇట్ హ్యాస్ 3 ఐసోటోప్స్, 13, అలాగే కార్బన్ 14, 6. ఇంకొక ఐసోటోప్స్ క్లోరిన్ తీసుకుంటే క్లోరిన్ అటామిక్ నెంబర్ వచ్చి 17 కదా, 35, క్లోరిన్ 37. ఇవి ఏంటి ఐసోటోప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐసోటోప్స్ అంటే ఏంటి, సేమ్ అటామిక్ నెంబర్ ఉంటుంది బట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయన్నమాట. అంటే ఈ కార్బన్ ఐసోటోప్లో ఇక్కడ 6 ప్రోటాన్స్ ఉన్నాయి, దీంట్లో తీసుకుంటే 6 ప్రోటాన్స్, 6 ఎలక్ట్రాన్స్, 6 న్యూట్రాన్స్ ఉన్నాయి. ఇది ఓకే. నెక్స్ట్ దీని ఐసోటోప్ ఇదని చెప్తున్నాం. సేమ్ అటామిక్ నెంబర్ ఉంది బట్ ఇక్కడ 13 ఉంది. అంటే ఇట్ హ్యాస్ 1 more న్యూట్రాన్ ఎక్స్ట్రా ఇన్ న్యూక్లియస్. ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎంత, 6 ప్రోటాన్స్ ఉన్నాయి 6 ఎలక్ట్రాన్స్కి ప్లస్ 7 న్యూట్రాన్స్ ఉన్నాయి. ఓకే. సో అంటే అలాగే ఇక్కడ 6 + 8 న్యూట్రాన్స్. ఇక్కడ ఏంటి 8 న్యూట్రాన్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో 8 న్యూట్రాన్స్ ఉన్నాయి. అలాగే దీంట్లో తీసుకుంటే క్లోరిన్ ఎంత మనకి యాక్చువల్గా 17 కదా అటామిక్ నెంబరు. సో 17 అటామిక్ నెంబరు అంటే ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి, ప్రోటాన్స్ కూడా 17 ఉంటాయి. బట్ ఇక్కడ 35 ఉంది అంటే దేర్ ఆర్ 18 న్యూట్రాన్స్. అలాగే దీంట్లో తీసుకుంటే దేర్ ఆర్ 20 న్యూట్రాన్స్. ఓకే. ఐసోటోప్స్ ఆర్ those which have same atomic number but differentiate in number of neutrons. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ డిఫరెన్షియేట్ చేస్తే అది మనం ఐసోటోప్స్ అంటాం. బట్ ఇక్కడ ఈ ఐసోటోప్స్ ఎన్ని ఉన్నా సరే మనకి ఈ న్యాచురల్ అబాండెన్స్ అనేది రెగ్యులర్గా ఉండేదానికి 100% ఉంటుంది న్యాచురల్ అబాండెన్స్. ఈ ఐసోటోప్స్కి మాత్రం చాలా తక్కువ అబాండెన్స్ అనమాట, అంటే నేచర్లో తక్కువగా అవైలబుల్ ఉంటుందన్నమాట. ఓకే. దీని తర్వాత ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సపోజ్ మీ టెక్స్ట్ బుక్లో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఒక క్వశ్చన్ ఉందన్నమాట. ఏంటంటే ఇఫ్ ద స్పీషీస్ కంటైనింగ్ 18 ఎలక్ట్రాన్స్, 16 ప్రోటాన్స్, అలాగే 16 న్యూట్రాన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ దట్ స్పీషీస్? స్పీషీస్ ఏంటి అని ఉంది. సో దీన్ని మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు మనం చెప్పుకున్న ఎక్స్ప్లెనేషన్ అంతా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే. అంటే ఇప్పుడు అటామిక్ నెంబర్ దేనికి ఈక్వల్ మనకి Z, ప్రోటాన్ నెంబర్ కదా. సో 16. ఓకే. 16 అటామిక్ నెంబర్ ఉన్నది ఏంటి మనకి ఎలిమెంట్? సల్ఫర్ కదా. సల్ఫర్ సింబల్ ఏంటి? ఎస్. ఫస్ట్ నేను ఎస్ సింబల్ రాశాను. ఓకే. అటామిక్ నెంబర్ Z కాబట్టి ఇక్కడ మనకి యాక్చువల్గా ఏం చెప్పుకున్నా X, Z, A కదా మనకి రిప్రజెంటేషన్. Z అటామిక్ నెంబర్ 16. ఓకే. ఇప్పుడు ఏ రాయాలి? ఏ అంటే మాస్ నెంబర్, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. ఇక్కడ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి? 16. న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 16. సో విల్ గెట్ 32 హియర్. దిస్ ఈజ్ ద మాస్ నెంబర్ ఆఫ్ సల్ఫర్. కానీ ఇక్కడ ఎలక్ట్రాన్స్ 18 ఉన్నాయి మనకి. 18 ఉన్నాయి కాబట్టి అంటే 2 more ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2- అని రాస్తాం. ఓకే. అర్థమవుతుందా? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇండికేటెడ్ అటామిక్ నెంబర్ ఆఫ్ దాట్ ఎలిమెంట్ సింబల్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ మాస్ నెంబర్ S-2. ఈ స్పీషీస్ న్యూట్రలా కాదా? నాట్ న్యూట్రల్. ఎందుకు న్యూట్రల్ కాదు? దేర్ ఆర్ నో ఈక్వాలిటీ ఇన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే పాజిటివ్ ఛార్జ్ కదా, ఈ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అనేది రెండు ఈక్వల్ లేవు. నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి. 16 ప్రోటాన్స్కి 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, అంటే 2 ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. సో అందుకే ఇది ఏముంటుంది? నెగిటివ్ స్పీషీస్ అవుతుంది. సో దీన్ని మనం ఏమని చెప్తారంటే సల్ఫర్ అయాన్ అని చెప్తారు. సల్ఫర్ అయాన్. దీన్నే
యానయాన్ అని చెప్తారు. ఎందుకు? ఇట్ పొసెస్ నెగిటివ్ ఛార్జ్. ఓకే, ఎప్పుడైనా మనం తీసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్కి ఈక్వల్గా ఉంటే అది ఏమవుతుంది? ఆల్మోస్ట్ న్యూట్రల్ అవుతుంది. ఎందుకంటే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రెండు కూడా న్యూట్రల్ అయిపోతాయి కాబట్టి. అట్లా కాకుండా మీకు ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటే ఆనియాన్ నెగిటివ్ ఛార్జ్ పొసెస్ చేస్తుంది, అది యానియాన్ అవుతుంది ఆయాన్ అనేది. అలాగే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎక్కువ ఉంటే ఆ స్పీషీస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం అంటే క్యాటయాన్ అంటాం. అదే న్యూట్రల్ అయిందనుకోండి, న్యూట్రల్ అంటే జీరో దాని ఛార్జ్, అది యాటమ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అర్థమవుతుందా? ఒక స్పీషీస్ ఇచ్చి దాంట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఇచ్చినప్పుడు అది న్యూట్రల్ కాదా అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఎగ్జామ్స్లో కానీ ఎక్కడైనా కానీ మీరు ఎలా చెప్పాలంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ ఉంటే అది న్యూట్రల్ అని, ఈక్వల్ లేకపోతే ఇఫ్ ఇట్ ఈస్ పొసెస్ పాజిటివ్ ఛార్జ్ అది క్యాటయాన్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ 16 కాకుండా 14 ఎలక్ట్రాన్స్ ఇచ్చారనుకోండి, 14 ఎలక్ట్రాన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ లెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే మోర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి. మోర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటే పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు అది క్యాటయాన్ అవుతుంది అనమాట. ఇలాంటి వాటికి ఎవ్వరు పాజిటివ్ అంటే ఎక్కువ వచ్చే మెటల్స్ అలాంటి వాటికి మనకి పాజిటివ్ ఛార్జ్ ఎక్కువగా వస్తుంది. దిస్ ఈస్ ద స్టార్టింగ్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ అటామిక్ స్ట్రక్చర్ విచ్ టెల్స్ యూ అబౌట్ ద మోడల్ ఆఫ్ atom and the symbolization of any element and the identification whether it is a neutral, positive or negative ion. ఓకే, నెక్స్ట్ ఇది ఈ రూదర్ఫర్డ్ మోడల్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. దీని నుంచి నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ యాటమ్ మోడల్ని ఎట్లా డిఫైన్ చేశారు అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.